హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ ఉన్నది మనం కొచ్చిన్ కేరళలో ఉన్నాం. ఇది కేరళ క్యాపిటల్ ఫ్రెండ్స్. ఇక్కడ మెట్రో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏ సిస్టమ్ ఉంటుంది చూద్దాం పదండి ఫ్రెండ్స్. స్టేషన్కి వెళ్తున్నాను. మెట్రో స్టేషన్ ఇది ఈ పక్కనే ఉంది. మన వెహికల్ పార్కింగ్ నుంచి దగ్గరనే బై వాక్ వెళ్ళేసి ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఇప్పుడు ఇక్కడ స్పేస్ వేస్ట్ చేయకుండా మొత్తం మెట్రోకి వాడుకోకుండా ఈ పక్కనే బ్యాంకు వాడుకుంటున్నారు. చూడండి, ఎస్బీఐ బ్యాంక్ ఉంది కింద, సెల్లార్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంది. పైన వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట, మెట్రో రైల్వే స్టేషన్. పైన స్టాల్స్, టీ స్టాల్స్ అలాంటివి ఏమి ఉండవు. మన దగ్గర ఏమో కింద టీ స్టాల్స్ ఉంటాయి. కేరళలో కొచ్చి మెట్రో అని చెప్పి పిలుస్తారు ఫ్రెండ్స్. 28 కిలోమీటర్సే ఉంది. ఓన్లీ ఫర్ 28 కిలోమీటర్సే ఉంది, ఎక్కువ లేదు. ఫ్రెండ్స్, ఈ మెట్రోలో స్పెషల్ ఏంటంటే పవర్ పోల్స్ ఎక్కడ కనిపించవు ఫ్రెండ్స్. మీరు చూడండి, ఎక్కడ పవర్ పోల్స్ కనిపించట్లేదు. పవర్కి సపరేట్గా ఒక ట్రాక్ అనేది ఉందన్నమాట. ఆ థర్డ్ ట్రాక్ అంటారు దాన్ని. థర్డ్ ట్రాక్ నుంచి పవర్ సప్లైయింగ్ చేస్తారు. అక్కడ ఒక వీల్ అటాచ్ అయ్యి ఉంటుంది ట్రైన్కి, దాని నుంచి పవర్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మెట్రో రైల్. దీనికి సపరేట్గా పవర్ పోల్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. అక్కడి నుంచే పవర్ తీసుకుంటుంది. ఎక్కువ గ్రీన్ ఎనర్జీలోనే నడుస్తుందంట ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ చాలా వరకు స్టాఫ్ అంతా లేడీసే ఉన్నారు, ఉమెన్స్. సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, టికెట్ కౌంటర్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, ట్రైన్ డ్రైవర్స్ కానివ్వండి, చాలా వరకు లేడీసే ఉన్నారు ఫ్రెండ్స్. ఇండియాలో గ్రీన్ ఎనర్జీతో నడిచే ట్రైన్ అంటే కొచ్చి మెట్రో ట్రైన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ట్రావెల్ చేసింది అలువా స్టేషన్ నుండి ఎంజీ రోడ్ ఎర్నాకుళం వరకు ట్రావెల్ చేశాను. ఇది మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు వీళ్ళందరి ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారు ఫ్రెండ్స్ స్టేషన్లోనే. ఇది ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ రోడ్ స్టేషన్ అనమాట. మీకు కింద కనిపిస్తుంది మహాత్మా గాంధీ స్టాచ్యూ, అవన్నీ కనిపిస్తుంది మీకు. పెయింటింగ్స్ అవన్నీ పెట్టున్నారు స్టేషన్లో. చాలా నీట్నెస్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. సిటీ కూడా అలాగే మెయింటెనెన్స్ చేశారు. అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం కానీ అలాంటివి ఏమీ చేయరు. చూడండి, గాంధీ గారి పెయింటింగ్స్. లెఫ్ట్ సైడ్లో స్టాచ్యూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది సినిమా హాల్ ఫ్రెండ్స్. మూవీ సినిమా హాల్. ఇది వచ్చేసి రోడ్లన్నీ లైటింగ్స్ ఇవన్నీ వేశారు కదా. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, అండ్ న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, దానికి ఫ్రెండ్స్ అంతా షాపింగ్ మాల్స్లలో డెకరేషన్ చేసి పెట్టారు. న్యూ ఇయర్కి, క్రిస్మస్కి అయినంత ఫెస్టివల్ సేల్స్ మళ్ళీ వేరే టైంలో అవ్వవు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎల్ఈడి లైట్ ఎలా వేసి పెట్టారో. అందుకే అని అంతా లైటింగ్తో మెరుస్తుంది సిటీ అంతా.
ఇక్కడ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సిటీ అంతా నీట్గా ఉంది. నేను బై వాకే వెళ్ళాను. 2 to 3 స్టేషన్ దాటాను. ఇది రిలయన్స్ మార్ట్ ఫ్రెండ్స్. రిలయన్స్ డిజిటల్ మార్ట్ ఇది. ఎంత పెద్దగా చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఎర్నాకుళము. ఇది ఎర్నాకుళం జంక్షను. ఇప్పుడు ఆ సిగ్నల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి వెళ్తాం అనమాట మనం. మెయిన్ రైల్వే స్టేషన్. ఇప్పుడు అయ్యప్ప స్వాములు అంతా అక్కడికే వస్తున్నారు. మళ్ళీ రిటర్న్ అయ్యాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ మెట్రో ఎక్కడానికి రిటర్న్ అయ్యాను. మార్కెట్లో 2 to 3 అవర్స్ స్పెండ్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. జై డ్రైవర్.